Audio Jungle. మూడు సూదులు 6 గోళీలుగా సాగిపోతున్న ఆర్ఎంపీల దందా. పేద ప్రజల రక్తధన దాహంలో ఆర్ఎంపీ డాక్టర్లు. అర్హతలే లేని ఆర్ఎంపీలు ఎంతమందో. ప్రశ్నించిన వారిని స్థానిక నాయకుల అధికారుల పేర్లు చెప్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కొంతమంది ఆర్ఎంపీలు. పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు. అర్హతలకు మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు. మామూళ్ల మత్తులో జిల్లా వైద్యాధికారులు. ఇక విషయంలోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణం మరియు చుట్టుపక్క గ్రామాలలో ఆర్ఎంపీలు దాదాపు 200 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఎటువంటి గుర్తింపు, అర్హతలు లేని ఆర్ఎంపీలు కొందరైతే కీర్తిశేషులైన వారి పేర ఉన్న ప్రభుత్వ అనుమతులపై కొందరు వైద్యం చేస్తున్నారు. మరి కొందరైతే అలోపతి వైద్యానికి సంబంధం లేని కోర్స్ సర్టిఫికెట్లపై వైద్యం చేస్తున్న వైద్యాధికారులు. వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంతో కొంత వీరి ప్రమేయం లేకనే ఈ ఆర్ఎంపీల దందా నడుస్తుందా అని పట్టణ ప్రజల వాదన. మరి కొంతమంది అయితే పెద్ద డాక్టర్లను మించి అధిక మొత్తంలో శాంపిల్స్ కలిగి ఉండటంతో పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారుల ప్రమేయం లేనిదే ఆర్ఎంపీలు ఇలా చేసే ధైర్యం చేస్తారా అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే గతంలో కోవిడ్ సమయంలో ఆర్ఎంపీలపై కొరడా ఝలించిన వైద్యాధికారులు ఇప్పుడు మళ్లీ దేశంలో కరోనా పెట్టరేగిపోతున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించని ఆర్ఎంపీలపై ప్రేమ ఎందుకో ప్రజలకు అర్థం కావడం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యాధికారులు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు పట్టణంలోని ఆర్ఎంపీలపై దృష్టి సారించి తప్పుడు ధృవపత్రాలతో ఇటువంటి నీచ సంస్కృతిని పెంచి పోషిస్తున్న తప్పుడు ఆర్ఎంపీలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.